ఇది ఊహల్లో ఊపిరి పోసుకున్న కథ కాదు, ఓ ఊపిరి ఆగిపోయిన నిజం. జగమంత కుటుంబంలో అందరూ ఉన్న ఏకాకిగా తను చాలించిన ఓ మనిషి వ్యధ. ఇదెక్కడి నుంచో వెతికి తీసిన కథ కాదు. ఒక మనిషి ఆత్మహత్య వెనుకున్న కారణాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. వాటిల్లో మన తప్పులు కూడా ఉండొచ్చు. వాడు టిఫిన్ చేసిన క్యాంటీన్, వాడక్కడ గంటసేపు అలాగే కూర్చున్నా వాడి దగ్గరికెళ్ళి ఎందుకురా డల్గా ఉన్నావని అక్కడున్న వాళ్ళు ఏ ఒక్కరు అడిగినా ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో. అది వాడు చదివిన కాలేజ్ బస్ స్టాప్. అక్కడ ఎందుకున్నాడో, ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా వాడు మాత్రం వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావని వాళ్ళలో ఏ ఒక్కరు అడిగినా ఈరోజు నాకు ఈ శోకం ఉండేది కాదేమో. హలో, ఏంట్రా అర్జెంటు? నేను కాస్త బిజీగా ఉన్నాను. నాన్న, భోంచేశారా? లేదురా, చెప్పానుగా బిజీ అని. నువ్వు తిన్నావా? లేదు నాన్న, వెళ్తున్నా. సరే సరే, తిను. ఓకే, బాయ్. నాన్న, అవే వాడికి నాకు మధ్య జరిగిన చివరి మాటలు. వెళ్తున్నా అంటే అన్నం తినడానికి వెళ్తున్నాడు అనుకున్నాను, కానీ చావడానికి అనుకోలేదు. ఇంతసేపు అందరినీ తప్పు పట్టిన నేను ఆ రోజు వాడితో ఇంకొంచెం సేపు మాట్లాడి ఉంటే వాడు నాతో ఏదైనా షేర్ చేసుకునేవాడేమో. కనీసం నువ్వు ఎక్కడున్నావురా అని కూడా అడగలేని ఈ దౌర్భాగ్యుడిని ఇలా వదిలేసి వెళ్ళిపోయి ఉండేవాడు కాదేమో.
ఆశలన్నీ చెదిరిపోయి ఏకాకి లోకంలో గమ్యం శూన్యమేనా కన్నీటి వర్షంలో కలలే కరిగేనా ఎంత మదన పడ్డాడో ఎవరికి చెప్పాలో అర్థం కాక చెప్పుకోవడానికి ఎవరూ లేక చివరికి నీ శీదిలో కలిసిపోవడానికి నిర్ణయించుకున్నాడు. మావా నీ కెపాసిటీ సూపర్ రా. ఇలా అయితే ఇంకో 2-3 లేపేస్తావురా. ఎప్పుడూ తాగనంత తాగాడు. ఎవరూ అడగలేదు, ఏంట్రా ఇంత తాగేస్తున్నావు, నీకేమైంది అని. వాళ్ళ మౌనమే ఈరోజు నాకు శాపమైంది. ఒక 5 నిమిషాలు నీతో మాట్లాడొచ్చా? మాట్లాడాల్సిందేముంది, చేయాల్సిందంతా చేశాక. పోనీ ఇప్పుడు నాతో వచ్చేస్తావా? ఇదే నిన్ను చాలా సార్లు అడిగాను, సెటిల్ అవ్వలేదు, వెయిట్ చేయి. ఇప్పుడు ఇవే కబుర్లు. మరికొన్ని నిమిషాల్లో వేరే వాడితో తాళి కట్టించుకోబోతున్నా నన్ను ఇప్పుడు వచ్చేయమంటున్నావు. ఇన్ని రోజులు ఏం చేసావు? ఏంటిది? ఒక్కటి మాత్రం చెప్పగలను, ఫిజికల్ గా నేను నీకు దూరం ఉండొచ్చు, కానీ మెంటల్ గా ఇప్పుడు నీ దగ్గరగానే ఉంటాను. ఇంకా పచ్చిగా చెప్పాలంటే రేపు నన్ను మా ఆయన టచ్ చేసినా నువ్వే ముట్టుకున్నావన్న ఫీలింగ్ లో బతికేస్తా. బట్ ఈ ఫీలింగ్ మాత్రమే నాతో ఉంటుంది, నువ్వుండవు. మళ్ళీ నిన్ను ఈ జన్మలో కలవను. ప్లీజ్ మళ్ళీ కాల్ చేయొద్దు. ఆ అమ్మాయి ఆ టైంలో నువ్వెక్కడున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఆర్ యు ఓకే అన్న ఒక్క మాట అడిగినా వాడి శ్వాస నాకు వినిపించేది. జరిగిందేవైనా వాడు మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. వాడి చుట్టూ అందరూ ఉన్నారు. చచ్చిపోదామన్న వాడి ఆలోచనని మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోయారు. చివరికి నేను కూడా. వాడు చనిపోయింది ప్రేమరాహిత్యం వల్ల, ఒక అమ్మాయి నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చు. కానీ ఇది మనందరం చేసిన దారుణం. ఏమైంది నీకు, ఎలా ఉన్నావని ఏ ఒక్కరు అడిగి ఉన్నా వాడి బాధ కారణం చెప్పుకునేవాడేమో. ఒంటరితనానికి మించిన ఓటమి ఇంకొకటి లేదు. ఓటమిని ఎదుర్కొనే శక్తి వాడికి లేదు. ఈ బాధ ఇంకెవరూ పడకూడదు. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో లేదా ఇంకెవరైనా ఒంటరిగా నిరాశలో ఉన్నారంటే వాళ్ళతో మామూలు కంటే ఎక్కువ స్పెండ్ చేయండి. వాళ్ళు అలా ఎందుకున్నారో తెలుసుకోండి. మన సర్కిల్లో కొంతమందినైనా ఇలాంటి అర్ధాంతరపు చావుల నుంచి ఆపగలిగితే వాళ్ళకి మిగిలిన హాఫ్ లైఫ్ బోనస్ అవుతుంది.